హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజులలో మనం చాలా వాటికి చూస్తూనే ఉంటాం. నాసిరకమైన పదార్థాలని మనం నిత్యావసరాలకి ఎలాంటి డిఫరెన్స్ ఉందో మీకు ఈ రోజులలో ఈ వీడియోలో నేను చూపెట్టడానికి మేము ముందుకు వచ్చానన్నమాట. మనం సహజంగా ఇప్పుడు సపోజ్కి ఒక మిర్చి తీసుకుందాం. మిర్చి సహజంగా మనకి కేజీ 300-350 రూపాయలు ఉందనుకోండి. నాసిరకం అదే కేజీ మిర్చి జస్ట్ 150 రూపాయలకి 100 రూపాయలకి బేరమాడి, ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా 300-350 రూపాయలు అయినా కానీ పర్లేదు ఇచ్చేయమంటారు. అదే ఇప్పుడు సాధారణ మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం కొసరడిగే కల్లా ఇది ఇప్పుడు నాణ్యమైనవి కాకుండా జస్ట్ 150 రూపాయలకి 120 రూపాయలకి తీసుకోండి, మంచిగానే బాగానే ఉంటాయి, మన నాణ్యం దానికంటే కొంచెం బెటరే, దానికంటే కొంచెం పర్లేదు అన్నట్టు మనకి వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనలో తీసుకుంటారు అనమాట. మనకేంటంటే తక్కువ ధరకి వస్తుందని నాణ్యత లేని నిత్యావసర సరుకుల్ని మనం చాలా వాటికి నిరుపేదలే వాటిని వాడటం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం వాటికి అన్ని డబ్బులు పెట్టలేక, మనం చేయలేక, మన పరిస్థితులు మన ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎక్కువ ధర ఉన్నది మనం కొనలేక నాసి రకానికి ఎక్కువ మనం అలవాటు పడుతుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ధర తక్కువగా ఉంది, మనం అన్ని డబ్బులు మన దగ్గర లేక, మనం తీసుకునే లేక, స్తోమత లేక మనం వాటిని నాసి రకాన్ని మనం ఎక్కువగా ఎంచుకుంటాం అనమాట. అలాంటి సిచ్యువేషన్లు మన పరిస్థితులు అనేవి ఏదైనా కానీ, అది ఉప్పు అయినా పప్పు అయినా, అలాగే మనం తీసుకునే నిత్యావసరాలు ఏదైనా కానీ, టమాటా, బెండకాయ, ఏ పదార్థాలైనా కానీ మనకి ఈజీగా తక్కువ ధరలోన మనకి దొరికేది నాసిరకం. నాసిరకం మనకి ఈజీగా దొరికేస్తుంది. అదే నాణ్యత గల దానికైతే ధర ఎక్కడి నుంచి ఎక్కడికో చెప్తారనమాట. దగ్గర 100, 150, 50. అదే నాసిరకం అయితే మామూలుగా 20 రూపాయలు, 30 రూపాయలు, అలాగే రేటు ఎంత ఉంటే దానికి సగం రేటుగా నాసిరకాన్నే ఎక్కువ మనం జనాలు వాడటం జరుగుతుందన్నమాట. ఇలాగా కల్తీ కలిసిన పదార్థాలని వాడటం, ఇలాగా కల్తీ కలిసిన ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. చాలా వాటికైతే ఒక తయారు చేయడానికి ఒక ఎవరు ఎటు పోయినా పర్లేదు, మనం బాగుంటే చాలు అంటే అక్కడ మధ్యన నష్టపోయేది ఎవరు? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలే ఇక్కడ ఆగమైపోతాయి అన్నమాట. ఏదైనా వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇది మనం తీసుకొచ్చి దీన్ని నాసిరకం దాన్ని మనం తీసుకొచ్చి దీన్ని ఇచ్చేస్తారు వాళ్ళు. మనకి ఇట్లా చేస్తే దీనికి మళ్ళీ ఇట్లా దీనికి సగం రేటు మేము సకానికి అది అంత రేట్ అయితే మేము తక్కువ ధరలో ఈ రేటుకే ఇస్తాం, దానికి మంచిగా దానికి కావాల్సినంత మందులు అవి ఇవి అన్నీ వీళ్ళు వాళ్ళ కంపెనీ నుంచినే స్పాన్సర్ చేస్తారు. ఇలాగా చాలా వాటికి ఒక రైతు పండించే పంటల్లో కూడా ఎక్కువ నాసి రకమే వాడాల్సి వస్తుంది అన్నమాట. అంటే నాసి రకాన్ని పండించడానికి వాళ్ళు ఎక్కువ, అంటే మనకి ఇక్కడ ధరను చూసుకుంటే నాణ్యమైన పంటని మనం పండించుకోవడానికి కూడా వెనకడుగు వేయాల్సి వస్తుందంటే అది ఎవరు తప్పది. నాణ్యమైన పంటలను కూడా మనం పండించుకోలేకపోతున్నాం, నాణ్యమైన తినే పదార్థాలు కూడా మనం వాడలేకపోతున్నాం అంటే అది ఎంత చెప్పండి, మీరే చెప్పండి. ఇలాంటి సిచ్యువేషన్ వెళ్ళిన పరిస్థితులు ఏంటి ఇది? ఎందుకంటే నేను చాలామందిని చూశాను, నాసిరకం తిన ఫుడ్ వల్ల సరిగా పని చేయలేకపోతున్నారు, బద్ధకం, నీరసం, అలాగే వాళ్ళకి ఎన్నో మానసిక రోగాలతోటి చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొంత ఏదో తెలియని లోపాలు ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఒక నాసిరకం పదార్థాలను వాడడం వల్ల ఎంత ప్రమాదకరం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి
ఎంత డేంజర్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మనం తినేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనకి ముందు తరం అనేది లేకుండా పోతుందన్నమాట. ఇలాంటివి మనం అరికట్టలేకపోతున్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు సాగుతాం అనేది నిజంగా నాకు తెలిసినప్పటికైతే చాలా కష్టకాలమే అని చెప్పాలి. దీన్ని మనం అందరం కలిసి మనం ఏదైనా చేస్తేనే మనం ఇలాంటి నాసిరక పదార్థాలని మనం ఏదైనా చేస్తేనే మనం ఏదైనా చేయగలం. లేకపోతే నాణ్యమైన దానికి సరైన గిట్టుబాటు ధరకి రైతుకి అందిస్తేనే రైతు ఏదైనా చేయగలడు. అంతా పబ్లిక్ నీ చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన నాణ్యమైనవి వాడాలా లేకపోతే నాసిరకం వాడాలా అనేది అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఈ ప్రాబ్లమ్ని ఇలాంటి మీద మీరు దయచేసి న్యాయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ లవ్ యూ.